మంచిది. ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి ఘనపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలేమోనుకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలేమోనుకు రాసిన పత్రిక ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. 4వ వచనం నుండి 7వ వచనం వరకు దేవుని వాక్యమును చదువుకుందాం. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలేయునని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఫిలేమోను అంశం ఏమిటి? అంశము ఫిలేమోను. ప్రియమైన వారలారా, ఇది ఒక సేవకుడు ఒక విశ్వాసికి వ్రాసినటువంటి ఉత్తరం. ఒక సేవకుడు, ఒక దేవుని సేవకుడు ఒక విశ్వాసికి వ్రాసిన ఉత్తరం. అప్పుడంతా ఏంటున్నాయి? ఉత్తరాలే కదా, ఫోన్లు లేవు కదా. ఉత్తరం. ఆ వ్యక్తి ఎవరంటే ఫిలేమోను. ఆ వ్యక్తి ఎవరు? ఫిలేమోను. ఫిలేమోను అనగా అర్థం ఏమిటంటే ప్రేమ గలవాడు అని అర్థం. ఫిలేమోను అంటే అర్థం ఏమిటి? ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది కదా. ప్రతి పేరుకి ఏముంటుంది? ఒక అర్థం ఉంటుంది. ఆ విధముగానే ఫిలేమోను అనే పేరుకి అర్థం ఏమిటంటే ప్రేమ గలవాడు. ఇతడు ఒక ధనవంతుడు. ఇతడు మామూలు ధనవంతుడు, గొప్ప ధనవంతుడు. గొప్ప ధనవంతుడు, ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు. గొప్ప ధనవంతుడు, ప్రభువునందు విశ్వాసం ఉంచినవాడు, ప్రభునందు ప్రేమైన వాడు. పౌలు ద్వారా రక్షణలోనికి వచ్చినవాడు. ఎవరి ద్వారా? పౌలు ద్వారా రక్షణలోనికి వచ్చినవాడు. ఈ ఉత్తరము పౌలు ఎక్కడి నుంచి రాశాడంటే చెరసాలలో ఉండి రాసినాడు. పౌలు అంటే దేవుని సేవకుడు అప్పుడు ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు. నేరం చేసి, ఘోరం చేసి, అన్యాయం చేసి జైలుకు పోలే. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే తీసుకుని ఎక్కడ పడేసినారు? జైల్లో పడేసినారు దేవుని సేవకుని. అక్కడ నుండి ఉత్తరం రాస్తున్నాడు. అక్కడ నుండి ఉత్తరం రాస్తున్నాడు. ఎవరి కొరకు ఉత్తరం రాస్తున్నాడంటే ఒనేసిము అనే వ్యక్తి కొరకు రాస్తున్నాడు. ఎవరి కొరకు? ఏం పేరు? ఒనేసిము. ఒనేసిము అంటే అర్థం ఏమిటంటే ప్రయోజనకరమైన. ఒనేసిము అంటే అర్థం ఏమిటి? ప్రయోజనకరమైన అని అర్థం. ఈ ఒనేసిము గురించి ఉత్తరం రాస్తూ ఆ ఒనేసిముతోనే ఆ ఉత్తరం పంపించినాడు. ఆ ఒనేసిముతోనే ఆ ఉత్తరం పంపించినాడు అన్నమాట. ప్రభునందు ప్రేమైన వారల, ఎందుకు అనేది క్లుప్తంగా కొంచెం వివరణ ఇస్తాను మీకు. ఫిలేమోను ఎవరని విన్నాం మనము? గొప్ప ధనవంతుడు. ధనవంతుని ఇంట్లో పనివాడు, బానిస ఎవరంటే ఒనేసిము. ధనవంతుని ఇంట్లో పనివాడు లేకపోతే బానిస ఎవరంటే ఒనేసిము. ఈ ఒనేసిము ఆ ధనవంతుని ఇంట్లో నుంచి పారిపోయినాడు. మామూలుగా పారిపోలే, దొంగతనం చేసి పారిపోయినాడు. ఏం చేసి పారిపోయినాడు? ఆ ఇంట్లోనే దొంగతనం చేసి పారిపోయినాడు. పారిపోతే రోమా ప్రభుత్వం వాడిని పట్టుకునింది. ఎలా పట్టుకునిందంటే దొంగతనం చేసినటువంటి వస్తువులను ఏం చేయాలా? అమ్ముకోవాలి కదా. అమ్ముకోవాలన్నప్పుడు
ఇప్పుడు మాదినప్పుడు ఇలాగ డబ్బులు కాదు, బంగారు నాణ్యాలు, బంగారు ఆభరణాలు, ఇంత విలువైన ఆభరణాలు నీకెట్లా దొరికినాయి? ఏమిటి? ఇంత విలువైనటువంటి బంగారు ఆభరణాలు నీకు ఎట్లొచ్చినాయి? నువ్వు చూస్తే బానిసవు, నువ్వు చూస్తే ఎవడు అంటే బానిసని ఎట్లా తెలుసు? వెంటనే కనుక్కోవచ్చు. బానిసకు వెంటనే అప్పుడు గుర్తులు వేస్తారనమాట. బానిసకు గుర్తుంటది అనమాట, ఖచ్చితంగా కనపడేటట్లు. ఉదాహరణ చెప్తాను మీకు, బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మనకు ఎనుములుంటే, సుక్కెనుములు, పెద్ద ఎనుములు ఉంటే దానికి చెవులకు ఎన్ను ఉంటుంది. ఏంటి? కమ్మలు. ఎందుకు పెడుతున్నారు అయ్యి? గుర్తు. ఏమని గుర్తు? గవర్నమెంట్ అని కదా. ఎవరి అని? లేకపోతే వాటి కమ్మలు పెడతారు, అలంకారం ఉండాలి, కమ్మలు పెడతారు ఏమన్నా? కాదు కదా. వెంటనే ఇవి ఎవరి అని? లోన్ లో తీసుకున్న గవర్నమెంట్ ఎనుములని ఏమవుతుంది? గుర్తొస్తుంది. ప్రభునందు ప్రియమైన వారలా గమనించండి. కాబట్టి అలాగూ బానిసైన వాడు విలువైనటువంటి ఆభరణాలు అమ్ముతూ ఉంటే పట్టుకున్నారు. పట్టుకొని ఇవి ఎక్కడికి నీకు అని వాడిని తీసుకొని పోయి జైల్లో వేసినారు. ఆ జైలులో ఎవరున్నారంటే పౌలు ఉన్నాడు. ఆ జైల్లో ఎవరున్నారు? పౌలు ఉన్నాడు. ఈ పౌలు దేవుని సేవకుడు కాబట్టి పౌలును గౌరవించి దేవుని సేవకుని దగ్గర పని చేయడానికి ఈ ఒనేసిమును పంపినాడు అక్కడికి. అప్పుడు ఈ పౌలు ఏం చేశాడంటే దేవుని వాక్యం బోధించినాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. దేవుని సేవకుడు ఎక్కడున్నా ఏం చేస్తాడు? వాక్యం ప్రకటిస్తాడు, దేవుని సేవని చేస్తాడు. చెరసాలలో ఉన్నాడు, చెరసాలలో ఇతని పని చేయడానికి పంపిస్తే అతను ఏం చేశాడంటే ఇతనికి వాక్యం బోధించినాడు, యేసు మార్గం గురించి తెలియజేసినాడు. ఇప్పుడు ఇతను పూర్తిగా మారు మనసు పొందినాడు. జైల్లో ఒనేసిము ఏమైనాడు? మారు మనసు పొందినాడు. ఇప్పుడు జైలు శిక్ష అయిపోయింది, బయటికి పోవాలా. అంటే దొంగతనానికి కొంచెం శిక్షనే కదా, ఎక్కువ శిక్ష ఉండదు, కొంచెమే శిక్ష కాబట్టి జైలు శిక్ష అయిపోయింది, బయటికి పోవాలా. ఎవరి దగ్గరికి పోవాలా? ఎవరు నన్ను పనిలో పెట్టుకుంటారు? కారణం ఏమిటి? నేను దొంగతనం చేసి బయటకు పోయినా కదా, మళ్ళీ వచ్చినా కదా, ఆల్రెడీ బానిస అనేది ఉంది కదా, ఎవరి దగ్గర పోవాలా అంటే పౌలు ఏమన్నాడంటే నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో అక్కడికి పో, మళ్ళా నన్ను నమ్మి ఎట్లా రాణించుకుంటారు అని అన్నప్పుడు నేను లెటర్ రాస్తా అని ఆ ఫిలేమోనుకు పౌలు ఏం చేశాడంటే ఉత్తరం రాసినాడు. ఇతన్ని నీ దగ్గర పెట్టుకో. ముందు మాదిరి కాదు ఇతను ముందు మాదిరి కాదు, మారు మనసు పొందినాడు. నమ్ము, నా మాట నమ్మితే ఇతని నీ దగ్గర మరలా చేర్చుకో. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అలాగే చేర్చుకున్నాడు. అయితే అలా ఉత్తరం రాసేటప్పుడు గమనించండి, ఫిలేమోనుకున్నటువంటి మంచి గుణలక్షణాలను వివరిస్తూ ఉన్నాడు. గుణలక్షణాలు ఏం చేస్తున్నాడు? వివరిస్తూ ఉన్నాడు. మనం ఎవరికైనా ఉత్తరం రాసేటప్పుడు వెంటనే మాకు ఇది కావాలి అది కావాలంటామా? ముందేం చేస్తాము? ప్రియాతి ప్రియమైన అమ్మకు నాన్నకు, ప్రియాతి ప్రియం కాకపోయినా కదా, ప్రియాతి ప్రియమైన అమ్మకు నాన్నకు నేను క్షేమము, మీరు క్షేమమని తలుస్తాను. ఆ తర్వాత ఏం చేస్తాము? మాకు ఇది కావాలా అని అంటాం. ఆ విధంగా పౌలు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే అతని గుణలక్షణాలను వివరిస్తూ ఉన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. అంటే ప్రతి విశ్వాసిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. ప్రతి విశ్వాసిలో ఉండవలసిన లక్షణాలను ఇక్కడ ఈ యొక్క ఫిలేమోను కలిగి ఉన్నాడు. అందుకని ఫిలేమోను పరలోకమునకు వారసుడయ్యాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. దేవుని వాక్యం వింటున్న వారులారా, మనమందరం కూడా దేవుని రాజ్యమునకు వారసులమవుదుము గాక. హల్లెలూయా. వాక్యం అనేది అందుకనే, దేవుని సన్నిధికి వచ్చేది అందుకే. ప్రాముఖ్యమైనది ఏమిటంటే మనము ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యం చేరాలి. చదవబడినటువంటి యొక్క 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. క్లుప్తంగా 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఇతనిలో ఉన్నటువంటి మొదటి గుణలక్షణం ఏమిటంటే ప్రేమ. ఇతనిలో ఉన్నటువంటి మొదటి గుణలక్షణం ఏమిటి? ప్రేమ.
అక్కడ చదివినట్లయితే నీ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని, దేని గురించి విన్నాడంట? ప్రేమను గూర్చి విన్నాడు. ఏమిటి? అతనికున్న ప్రేమ, అతనికున్న ప్రేమ. అతని పేరు ఏం పేరు? ఫిలేమోను. ఏం పేరు? ఫిలేమోను అంటే అర్థం ఏంటి? ప్రేమ గలవాడు అని అర్థం. పేరుకు తగినట్టే ప్రేమ ఉంది ఇతనిలో. చాలా మందికి ప్రేమ తగినట్టు, పేరుకు తగినట్టు జీవితం ఉండదు. పేరుకు తగినట్టు జీవితం ఉండదు. సంతోషం అంటే సంతోషమే ఉండదు. శాంతం అంటే శాంతమే ఉండదు కదా. ఇట్లాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయిలేండి కదా. ఇతడు పేరుకు తగినట్టే ఏం గలవాడు? ప్రేమ గలవాడు. నీ ప్రేమను వచ్చి నేను విని. ప్రతి విశ్వాసంలో ఉండవలసింది మొదటి లక్షణం ఏమిటంటే ప్రేమ. ఏముండాలి? మన దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. ఎవరు మన దేవుడు? ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమకు పుట్టిన వాళ్ళు ఏం కావాలా? ప్రేమకేం పుట్టాలా? ప్రేమనే పుట్టాలి, కానీ పగ పుట్టకూడదు, ద్వేషం పుట్టకూడదు. అర్థమవుతుందా? నువ్వు ఎంతటి వాడవైనా ప్రేమ లేకపోతే వేస్ట్. ప్రేమ లేకపోతే వ్యర్థము అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రేమ లేని వాడనైతే చెప్పండి, వ్యర్థుడు అంటే ఏమిటి? వేస్ట్. ప్రేమ ప్రవచించు కృపావరము కలిగి ఉండి కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను మర్మములన్నీ ఎరిగిన వాడనైనను. అంటే నాకేమీ తెలియదు అనేది కాదు అంటుంటారు. చూడండి, నాకన్నీ ఎన్ని తెలిసినా, అంత తెలిసినా ప్రేమ లేకపోతే వేస్ట్, వ్యర్థము. మన దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని వాక్యం వింటున్న వారులారా, దేవుని పిల్లలారా, ప్రేమ నీలో ఉందా? పౌలు ఫిలేమోను యొక్క ప్రేమను గురించి విన్నాడంట. ఎవరి గురించి విన్నాడు? ఫిలేమోను యొక్క ప్రేమను గురించి విన్నాడు. ప్రభునందు ప్రేమైన వారులారా, గమనించండి. ఎంత ఉన్నా, ఎంత తెలిసినా మనకు ప్రేమ లేకపోతే చెప్పండి వేస్ట్, వ్యర్థం. ప్రభునందు ప్రేమైన వారులారా, లోకం ఎలా ఉందంటే ప్రేమ లేని కాలంలో మనం ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? ప్రేమ లేని కాలంలో మనం ఉన్నాం. ప్రేమ కరువైన కాలంలో మనం ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వారులారా, గమనించండి. తల్లిదండ్రులను ప్రేమించాలని వాక్యం చెబుతుంది. పెద్దలను ప్రేమించాలని వాక్యం చెబుతుంది. అందరినీ ప్రేమించాలని వాక్యం చెబుతుంది. ప్రభునందు ప్రేమైన వారులారా, ప్రేమ సహిస్తుందని వాక్యం చెబుతుంది. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుందని వాక్యం చెబుతుంది. ప్రేమ క్షమిస్తుందని వాక్యం చెబుతుంది. ప్రేమ లేని వారైతే ఎంత తెలిసినా, ఎంత ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థం, వ్యర్థం. దేవుని నమ్మిన వారే, దేవుని విశ్వాసం కలిగాము, దేవుని వారమని చెప్పుకునేటటువంటి వారే ఎలా ఉంటారు అంటే తల్లిదండ్రులను ప్రేమించని వారు. ఎవరిని? తల్లిదండ్రులను ప్రేమించని వారు, ఇరుగు పొరుగు వారిని ప్రేమించని వారు. ప్రభునందు ప్రేమైన వారులారా, అన్నదమ్ములను ప్రేమించని వారు, ప్రేమ లేని వారినైతే నేను వ్యర్థుడను. లోకంలో కొంతమంది ఎలా ఉంటారు అని చెప్పిన కదా.
పెట్టారు. అమ్మ నాన్నకు బాగా లేకుంటే చూసుకోరు. అనాథ శరణాలయంలో అన్నం పెడుతుంటారు. ఎక్కడ? అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాలలో ఏం చేస్తుంటారు? భోజనాలు పెడతా ఉంటారు. ఎవరు చెప్పు అంటే నీ ప్రేమను గురించి ముందు ఎక్కడ ప్రారంభం కావాలా? ఇంట్లో. అవునా కదా? నువ్వు బయట ప్రేమ చూపుతున్నావు అంటే పబ్లిసిటీ కోసమే కానీ నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ కాదు. తండ్రిని ప్రేమించని వారు, తల్లిని ప్రేమించని వారు, అత్తమామను ప్రేమించినటువంటి వారు ఇతరుల గంట పెట్టి పోటీ పడతామని అంటే ఇది ఏమన్నా చెప్పుకోదగిందేనా? వాస్తవం. ప్రభునందు ప్రేమైన వారులారా, మీ అమ్మ నాన్న, మీ అత్త నాన్న దుర్మార్గులు కావచ్చు. వారు నిన్ను ఒకవేళ చీదరించి మాట్లాడవచ్చు. అయితే నువ్వెవరు? అంతే కదా, నువ్వెవరు? దేవుని బిడ్డని చెప్పుకుంటున్నావు కదా, మోకరించి ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చాలా గొప్ప విశ్వాసం కలిగిన నేను కలవాడని చెప్పుకుంటున్నావు కదా. అది ఎక్కడ ప్రారంభం కావాలంటే ఇంట్లో ప్రారంభం కావాలా? ఎక్కడ ప్రారంభం కావాలా? ఇంట్లో ప్రారంభం కావాలా? ప్రభునందు ప్రేమైన వారులారా, కొంతమంది ఏమంటారంటే ఈరోజు పలానా రోజు ఎక్కడెక్కడ భోజనాలు పెట్టాలని అనుకుంటుంటారు. తల్లిదండ్రులు ఏమనుకుంటా తెలిసిన? ముందు ఇంట్లో పెట్టండి రా నేను. ఎక్కడ పెట్టాలా? ముందు ఇంట్లో పెట్టండి రా, ముందు మమ్మల్ని సాకండి రా, మాకు పెట్టండి రా, మాకు చూడండి రా ముందు. ప్రభునందు ప్రేమైన వారులారా, కాబట్టి నీకు ఎంత ఉన్నా ప్రేమ లేకపోతే వేస్ట్. ఫిలోమోనులో ఏముందో తెలిసిన? మరలా చెప్తున్నా ఇంట్లో పెద్దలైన వారు మూర్ఖులు కావచ్చు, తాగుడుబోతులు కావచ్చు, మీకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఏంటో తెలిసిన? నేను ఎంత పెట్టినా నేను మంచిదాన్ని కాదు, నేను మంచోన్ని కాదు. వాళ్ళతో నేను మంచి అనిపించుకుంటే గ్రేట్. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఎవరితో అనిపించుకోవాలి మంచిని? వాళ్ళతోనే నువ్వు అనిపించుకోవాలా, వాళ్ళతోనే. దావీదును శత్రువైన సౌలు ఏమన్నాడంటే, దావీదా నాయనా నీవు రాజులవుతానైనా నాకంటే నీవు మంచివాడివి. హల్లెలూయా. చంపడానికి వచ్చిన సౌలు దావీదు గురించి ఏమన్నాడు తెలిసిన? నాకంటే నువ్వు యోగ్యుడునైనా, నువ్వు మంచివాడినైనా శత్రువుతో అనిపించుకున్నాడు. నువ్వు బాగా తాకితే, నువ్వు ఓర్చుకుంటే ఏ దుర్మార్గుడు నిన్ను అనేది పెట్టదనేది ఎన్ని రోజులంటే అట్లా అర్థమవుతుందా? ప్రభునందు ప్రేమైన వారులారా, ఇది దేవుని నమ్మిన వారికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరూ ఎరగవలసిన విషయం ఏమిటంటే, నీ తల్లిని చూసుకోకుండా, నీ తండ్రిని చూసుకోకుండా, నీ అత్తమామను చూసుకోకుండా, వారిని కూడి పెట్టకుండా, వారికి బలహీనతలు అనారోగ్యంలో వారిని చూసుకోకుండా నువ్వు వేరే వాళ్ళకి ఎంత చేసినా అది వ్యర్థం. ఏ సందర్భంలోనైనా సరే, ఎట్లా? ఏ సందర్భంలోనైనా సరే. ప్రభునందు ప్రేమైన వారులారా, దీన్ని కొంచెం పొడిగించి ఆ తర్వాత నేను ముందుకు వెళ్తాను. మిగతా అన్ని కూడా ఒక ఉదాహరణ చెప్తాను. మేమేం చేసామంటే మదర్ తెరెసా అని గడ్డి దగ్గర ఉండేటటువంటి ఆ వృద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళాం. ఒక ఆయన వాళ్ళ తల్లిని చేర్పించడానికి వచ్చారు. అక్కడికి వచ్చి ఏమంటున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, చాలా మంది ఉన్నారు అక్కడ, ఎప్పుడైనా ఇక్కడ భోజనాలు పెట్టి వచ్చినా మేమంటే ముందు ఇంట్లో పెట్టుకోపోరా సోమను అంటున్నారు. ఎప్పుడైనా ఇక్కడ మేము భోజనాలు పెట్టి వచ్చినా అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలిసిన? ముందు నువ్వు ఇంట్లో పెట్టుకుని మీ అమ్మని ఇక్కడ చేర్చడానికి వచ్చినారు. నువ్వు ఇక్కడ చేసి అప్పుడప్పుడు వచ్చి గుడలు ఉతికిస్తామంటే ఇంట్లో జనాలు ఇటుకు వచ్చి చేస్తారంట. నేను విన్నా, చెవులారా నేను విన్నా. ఇక్కడ చేర్చి వృద్ధాశ్రమంలో చేసి అప్పుడప్పుడు వచ్చి ఏం చేస్తున్నాము? గుడలు ఉతికిస్తాము అంటే ఓ అమ్మో ఆడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక ఆయమ
ఇంట్లో చేయను వీరికి వచ్చి చేస్తారంట అని అంటే ఒక పెద్ద ఆయన అంటే నోడు మూసుకో ఏం ఉండేదే మాట్లాడుతున్నా నేను, నాకుండరు కొడుకు లేక కాదు నేను ఉండేది అని అంటున్నారు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభువు మరణ దశలో కూడా తన తల్లిని మర్చిపోలేదు. మరణ దశలో కూడా తన తల్లిని మర్చిపోలేదు. ఫిలెమోనులో మొట్టమొదటి లక్షణం ఏంటో తెలిసిన? ప్రేమ. హల్లెలూయా! ప్రేమ. ప్రేమైన వారులారా, గమనించండి. కాబట్టి లోకంలో ఒక పద్యం ఉంది, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టలేమి, అంటే చచ్చిపోతాయని. పుట్టలేని చదువు పుట్టదా గిట్టదా, అంతే, చదువుతో సమానము. గమనించండి, నీ పిల్లలను ఎలా కన్నావో నిన్ను కూడా అదే వేదనతో కనింది. నువ్వు ఏ వేదనతో పిల్లలను కన్నావో అదే వేదనతో నీ తల్లి నువ్వు ఎట్లా కష్టపడి పెంచుతున్నావో అలాగే నిన్ను కష్టపడి పెంచారు. దేవుని పిల్లలారా, దేవుని ప్రేమ నీలో లేకపోతే ఏమున్నా కూడా వేస్ట్. ఏం చేస్తాం మనం? ఎక్కడ వేస్తాము? చెత్తలో. ఎక్కడ వేస్తాము? చెత్తలో వేస్తాం. బయట వాళ్ళు చెప్పుకోవాల్సింది ముందు ఎవరు చెప్పుకోవాలంటే ఇంట్లో వాళ్ళు, నీ తల్లి చెప్పాలా, నా కుమారుడు నా కోడలు ఎంత ప్రేమగా చూసుకుంటారు. దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా! యోసేపు యాకోబు దగ్గర 17 ఏళ్ళు తిరిగితే యాకోబు యోసేపు దగ్గర 17 ఏళ్ళు ఉన్నాడు. దేవుని నామ స్తుతి కలుగును గాక. అది రుణము తీర్చుకోవడం అంటే, అది రుణము తీర్చుకోవడం. ఎన్నేళ్ళు అయితే యోసేపు యాకోబు దగ్గర పెరిగాడు అన్నేళ్ళు మళ్ళా తండ్రిని చూసుకున్నాడు. దేవుని నామ స్తుతి కలుగును గాక. ప్రేమ. కాబట్టి గమనించండి, విశ్వాసంలో ఫిలెమోనులో ఉన్న మొదటి లక్షణం ఏమిటి? ప్రేమ. రెండవది ఏమిటి? విశ్వాసం. నీ ప్రేమను గూర్చి, నీ విశ్వాసం గూర్చి నేను విని దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా! విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుని నామ స్తుతి కలుగును గాక. హల్లెలూయా! విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెనుక వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఎవరిని నమ్మాలా? ఎవరిని నమ్మాలా? చెప్పండి. దేవుని నమ్మాలా. నీ నమ్మకం ఎవరి పైన ఉండాలా? ఈనాడు నమ్మకం దేవుని పైన లేదు. ఎవరి పైన ఉందో తెలిసిన? వీడు మారుడు అనే మనిషి పైన ఉంది. ఎవరి పైన ఉంది? వీడు మారుడు. వీడు ఇంతే. నువ్వు దేవుని ఎదుకు వచ్చి దేవుని నమ్మితే, దేవుని పైన భారం వేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా మారుస్తాడు. దేవుని నామ స్తుతి కలుగును గాక. ఆయన ఉన్నాడని తను వెనక వారికి ఫలము దయచేవాడు నీవు నమ్మవలను కూడా. దేవుని నమ్మిన నీకే నమ్మకం లేకపోతే ఏమిటి? దేవుని నమ్మిన నీకే చెప్పండి నమ్మకం లేకపోతే, నమ్మకం లేని వారు ఎట్లా నమ్ముతాడు? స్త్రీలారా, మీరు దేవుని సన్నిధికి వచ్చారు, మీ భర్తలు దేవుని సన్నిధికి రాలే, మీ పిల్లలు దేవుని సన్నిధికి రాలే, నువ్వు నమ్మి దేవుని సన్నిధికి వచ్చినావు కదా. నమ్మిన నీలోనే నమ్మకం లేకపోతే నమ్మని నీ భర్త పరిస్థితి ఏంటి? నమ్మని నీ పిల్లల పరిస్థితి ఏంటి? విశ్వాసం అంటే ఏంటి తెలిసిన? చూసి నమ్మడము కాదు, చూడక నమ్మడం. ఏమరైనా చేయగలవు చెప్పండి, కడ మొత్తం మార్చగలవు. అంతే. దేవుడు ఏమైనా చేయగలడు. ప్రభు నమ్మకమైన వారు. నీలో ఏముంటే? విశ్వాసం ఉంటే. నీలో ఏముంటే? విశ్వాసం ఉంటే. దేవుని నామ స్తుతి కలుగును గాక.
ఫిలోమోనులో ప్రేమ ఉంది, ఫిలోమోనులో విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది. మూడవదిగా చూడండి, 4వ వచనం చదివినట్లయితే, కంటిన్యూగా చదివినట్లయితే, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం కంటిన్యూగా మనం చదివినట్లయితే, క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై, ఇక్కడ క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన, వరమును గూర్చి, శ్రేష్టమైన వరమును గూర్చి అనుభవపూర్వకముగా ఎరుగుట వలన, జాగ్రత్త వినండి, శ్రేష్టమైన వరమును గూర్చి అనుభవము. అనుభవం అంటే ఏమిటి? ఎక్స్పీరియన్స్. అనుభవం అంటే ఏమిటి? ఎక్స్పీరియన్స్. ఫిలోమోనుకు అతని దగ్గర ఉన్నటువంటి వరమును గురించి ఎక్స్పీరియన్స్ ఉందంట. వరమును గురించి ఏముంది? ఎక్స్పీరియన్స్ అంటే అనుభవం ఉంది. వరం అంటే ఏంటో తెలిసిన? టాలెంట్. వరం అంటే ఏమిటి? టాలెంట్. టాలెంట్ అంటే తలాంతు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు. కొంతమంది పాటలు పాడే తలాంతు, దేవుని నామస్తుతి కలుగును గాక. కొంతమంది వాక్యం చదివే తలాంతు, కొంతమంది ప్రార్థన చేసే తలాంతు, అది కూడా తలాంతు కదా. ప్రభునందు ప్రేమైన వల్ల దేవుడిచ్చిన తలాంతులు ఇవి, దేవుడిచ్చే తలాంతులు. అవి ఏం కావాలంట? ఎక్స్పీరియన్స్ కావాలి, అవి అనుభవం కావాలి. అనుభవం ఎట్లయితుంది? ప్రాక్టీస్ చేస్తే. ఏం చేస్తే? ప్రాక్టీస్ రోజు చేస్తే వస్తుంది. ఉదాహరణకు ఒక టైపిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక మ్యాటర్ ఇవ్వండి, ఆ టైప్ ఎట్లా చేస్తాడో చూడండి. ఎట్లా చేస్తాడు? మ్యాటర్ చూస్తుంటాడు, విడగొడతా ఉంటాడు. అర్థమైందా? దీన్ని చూస్తాడా, దాన్ని చూస్తుంటాడా? మీరు ఇచ్చిన పేపర్ అక్కడ పెట్టుకొని పేపర్నే చూస్తూ ఉంటాడు, ఇక్కడ కొడతా ఉంటాడు. నువ్వేమనుకుంటావు? ఏంది ఇక్కడ జుల్లా? నువ్వు కొత్తగా కూర్చున్నావు అనుకో, టైప్ మిషన్ దగ్గర నువ్వు కూర్చున్నావు కొత్తగా, ఏం ఆడుందో ఎత్తుకొని పటాన్ని కొట్టాలా, ఏ ఆడుందో ఎత్తుకొని పటాన్ని కొట్టాలా. అతని గట్ట కాదు, ఏంటంట ఇలా చూసి ఇదేనా టక కొట్టేస్తా ఉంటాడు. ఎలా వచ్చినది? అనుభవం, ఎక్స్పీరియన్స్. రోజు చేసి. ప్రభునందు ప్రేమైన వారలా, దేవుని గురించిన వరములు నీకు అనుభవం కావాలా? ప్రతిరోజు నువ్వు ప్రార్థన అనుభవం నీకుండాలా? ప్రతిరోజు వాక్య చదివే అనుభవం నీకుండాలా? వాక్యం చదివే అనుభవం నీకు లేకపోతే వీటికి వచ్చి తడబాటు పడి అట్టబడి ఇట్టబడి ఏమన్నంటే అలిగి ప్రార్థనకి రావు. అలిగేం చేయవు? అంతమందిలో నన్ను అంటాడా అని ఏం చేయవు? ప్రార్థనకి రావు. అదనమాట. కాబట్టి నీకున్నటువంటి శ్రేష్టమైన వరమును గురించి అనుభవపూర్వకంగా ఎరుగుట వలన అంటున్నాడు. అనుభవం రావాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. ప్రభునందు ప్రేమైన వారులారా, పాటలు పాడే ఎక్స్పీరియన్స్ రావాలి, వాక్యం చదవడము అనుభవం, ఎక్స్పీరియన్స్ రావాలి. దేవుని వాక్యం చదివితే ఆ పక్కన ఇంకోటి వస్తుంది, వెంటనే మనకు గుర్తు రావాలి, తెలుస్తుంది. అంతే, ఇంకా అంతే. ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చిన వరమును నువ్వు అలక్ష్యము చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ఒక యజమానుడు దేశాంతరము పోతూ 3 వ్యక్తులు పిలిచి, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తీసుకున్నవాడు 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు 2 సంపాదించాడు, 1 తీసుకున్నవాడు తీసుకెళ్లి దాచిపెట్టాడట. సోమరువైన చెడ్డదాసుడా, సోమరువైన చెడ్డదాసుడా, నిన్ను కట్టేయండిరా, చీకట్లో వేసేయండిరా అన్నాడు. శిక్షకు పాత్రుడయ్యాడు. ప్రభునందు ప్రేమైన వారులా, ఏదో ఒకటి దేవుడు ఇచ్చింటాడు మనకు, ఏది ఇవ్వకుండా ఉండడు. పాటలు పాడతారు కదా, వదిలే. వాక్యం చదివేది ఇచ్చింటాడు, వాక్యం చదివేది రాదా, వదిలే. ప్రార్థన చేసేది ఇచ్చింటాడు. ప్రభునందు ప్రేమైన వారు, ఏదో ఒక తలాంతు దేవుడు ఇస్తాడు. దాన్ని అనుభవం రావాలి మనలో. దేవుని నామ స్థితి కలుగును గాక. హల్లెలూయా. దాన్ని కంటిన్యూగా చదివితే అనుభవపూర్వకముగా 4వ వచనం, అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారు అగుట అనున్నది కార్యకారి కావలయునని వేడుకొనుచు. దేవుని నామ స్తుతి కలుగును గాక.
నీ విశ్వాసములో ఇతరులు పాలువారు కావాలి. 4వ పాయింట్ ఏమిటి? నీ విశ్వాసములో ఇతరులు, ఈ యొక్క ఫిలేమోను యొక్క విశ్వాసములు ఇతరులు పాలువారు అయ్యారంట. అర్థం ఏమిటంటే నీ విశ్వాసమును బట్టి ఇతరులు దేవుని సన్నిధికి రావాలి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. నువ్వు చెప్పనవసరంలే. రా రా అంటే రారు, మాకు తెలుసుకో అంటారు. రా రా అంటే ఏమంటారు? రాబా ప్రార్థనకు, రారా ప్రార్థనకు అంటే ఏమంటారు? మాకు తెలుసుకో అంటారు. మనం ఎవరో తెలిసిన వారికి తెరిచి ఉంచినటువంటి పత్రిక లాంటి వాళ్ళం మనం. మన విశ్వాసమే వారిని దేవుని సన్నిధికి నడిపించును గాక. హల్లెలూయా. ప్రతి విశ్వాసి నిజంగా విశ్వాసంలో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు వారి పట్ల. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు వారి పట్ల. ఆ కార్యాలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వస్తారు. నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులు దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. నిన్ను బట్టి నీ శత్రువులు దేవుని సన్నిధికి వచ్చుదురు గాక. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. నీ విశ్వాసంలో ఇతరులు ఏమవుతున్నారంటే పాలువారు అవుతున్నారు. ఫిలేమోనులో ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది, వరమును గుర్చిన అనుభవం ఉంది. అతని విశ్వాసంలో ఇతరులు పాలువారు అవుతున్నారు. చివరి మాట 7వ వచనం చదవండి. చివరి మాట, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఫిలేమోను ద్వారా అనేకులు నెమ్మది పొందుతున్నారంట, విశ్రాంతి పొందుతున్నారంట. మన ద్వారా ఇతరులకు నెమ్మది కలగాలి, మన ద్వారా ఇతరులకు విశ్రాంతి కలగాలి, మన ద్వారా ఇతరుల హృదయము గాయపరచబడకూడదు. హల్లెలూయా. మన మాటల ద్వారా కావచ్చు, మన క్రియల ద్వారా కావచ్చు, మన ప్రకటన ద్వారా కావచ్చు. ఏం ద్వారా? ప్రచారం ద్వారా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఏదన్నా ఒకరి గురించి మనకు తెలిసిందనుకోండి, BBC న్యూస్ కంటే ఎక్కువ తెలిసిపోతుందంట, పాకిపోతుందంట. ఏ న్యూస్ కంటే? BBC న్యూస్ కంటే ఎక్కువగా పాకిపోతుంది. క్రైస్తవుల లక్షణం అది కాదు. ప్రార్థన చేయాలనే కానీ ఏం చేయకూడదు? ప్రచారం చేయకూడదు. పలాని వారంతా ఇట్ట పటపట, అది క్రైస్తవుల మంచి లక్షణము కాదు. వీలైతే వారి కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయి. పాడైపోయే వారి గురించి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి. చెడిపోయే వాళ్ళ గురించి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి. అంతేగాని వాడత్తా ఈడిట్ట అన్నావంటే నువ్వు ఇంకా దరిద్రమని అర్థం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇతరుల హృదయాలు నీ మూలముగా ఏం పొందుతున్నాయి? విశ్రాంతి పొందుతున్నాయి. మన మాటల ద్వారా ఇతరులకు నెమ్మది కలుగును గాక. మన మాటలు ఎలా ఉండాలని వాక్యం చెబుతుందంటే కృపాసహితముగా ఉండాలి. ఎలా ఉండాలంట? కృపాసహితముగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇన్ని లక్షణాలు ఫిలేమోను కలిగి ఉన్నాడని పౌలు ఎరిగాడు కాబట్టి ఒక దొంగను ఇంటికి పంపాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఒక దొంగను ఇంటికి పంపితే ఆ ఫిలేమోను పౌలు మాటను బట్టి ఆ దొంగని ఇంట్లో చేర్చుకున్నాడు. ఫిలేమోను దొంగని ఇంట్లో చేర్చుకున్నాడు. ఫిలేమోను పరలోకపు ఇంట్లో చేరాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఫిలేమోనులో ఉన్న లక్షణాలు: 1 ప్రేమ, 2 విశ్వాసము, 3 అనుభవము, దీని గురించి వరముల గురించి అనుభవము, 4 ఇతరులు విశ్వాసంలో పాలు పొందుట, 5వది అతని మూలముగా అనేకులు నెమ్మది పొందుట, సమాధానం పొందుట, విశ్రాంతి పొందుట. ప్రభునందు ప్రియమైన వారులారా, పలాని వారు ఉంటే నాకు సంతోషం అనేలాగా ఉండాలని కానీ పలాని వారు ఎందుకున్నారా నాయన అని అనుకోకూడదు. దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరు? మనము దేవుని పిల్లలు. ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటే నిశ్చయముగా దేవుడు మన పక్షాన ఉండును గాక.
నిశ్చయంగా దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యం మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఈ వాక్యం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక.